దేవుని కోసం రోషంగా నిలబడతాకు వారు సిద్ధపడితే దేవుడు వారి కోసము అగ్నిగుండంలో నిలబడి, చూడండి, అగ్నిగుండంలో ముగ్గురిని వేస్తే నాలుగో వ్యక్తి కనపడుతున్నాడంటే అండి. ఆ నాలుగో వ్యక్తి ఎవరంటే దేవుడే అగ్నిగుండంలో వారి పక్షంగా నిలబడి అగ్ని వాసన కూడా వారికి తగలకుండా, అగ్ని చేత కాల్చబడకుండా సురక్షితంగా వారిని రక్షించి నిలబెట్టి క్షేమంగా వారిని రక్షించాడు. దేనికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా అగ్నిగుండం వాడికి కాల్చలేకపోయిందండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అగ్ని లాంటి శ్రమల గుండా ఒకవేళ నువ్వు వెళ్తున్నాయేమో, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని కోసం రోషంగా నిలబడుతూ నేర్చుకో. ఆ శ్రమ ఇంకా బాధ ఇంకా చూడొద్దు. కొంతకాలం శ్రమ పడిన పిమ్మట ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేసి రక్షిస్తానే వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అగ్ని లాంటి శ్రమలు ఏమి ముందు ఉన్నాయా? భయపడొద్దు. దేవుని వైపు చూడు, దేవుడు అద్భుతం కార్యం చేయబోతున్నాడు. దేవుని కోసం రోషంగా నిలబడగలిగితే అగ్ని లాంటి శ్రమలో కూడా నీ పక్షంగా ఆయన నిలబడి